Friends, welcome back to my YouTube channel. 10th class Arithmetic Progressions లో 5.3 exercise లో ఫస్ట్ ప్రాబ్లం. Find the sum of the following APs. ఈ కింద ఇవ్వబడినటువంటి అంక శ్రేణిలో ఇవ్వబడిన పదాల మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. అంటే 2 + 7 9 9 + 12 21 ఈ విధంగా 10 పదాలు ఈ విధంగా వచ్చే సిరీస్ లో వరుస 10 పదాల మొత్తాన్ని కనుక్కోమంటున్నాడు. అట్లా ఇక్కడ చూసినట్లయితే 37 -37 -33 -29 అండ్ సో 12 టర్మ్స్ అడిగాడు. ఈ విధంగా వచ్చి ఈ సిరీస్ వచ్చే 12 పదాల వరకు మొత్తం ఎంత అవుతుందో కూడి కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 2 7 12 అండ్ సో 10 టర్మ్స్ అనుకున్నట్లు ఏ వచ్చి 2 అవుతుంది ఫస్ట్ పదం. డి వచ్చి T2 - T1 7 - 2 వచ్చి 5 అవుతుంది. మనం కనుక్కోవాల్సిన పదాలు 10 కాబట్టి అన్ని కూడా 10 అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేటప్పుడు ఫార్ములా ఏంటంటే n/2 బ్రాకెట్ 2a + n - 1 × d. ఇప్పుడు మనకి n 10 కాబట్టి s10 వచ్చేటప్పటికి 10/2 2a అంటే 2 ప్లస్ n అంటే 10 కాబట్టి 10 - 1 d అంటే 5. ఇక్కడ 10/2 అంటే 5 2 2s are 4 ఇక్కడ 10 - 1 అంటే 9 9 5s are 45 45 4 కూడినట్లయితే 49 5 49s are 245. Sum of the first n terms of the given AP equal to 245. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే మనము -37 -33 -22 అండ్ సో 12 టైమ్స్ కనుక్కోమన్నాడు. హియర్ ఏ వచ్చి ఫస్ట్ పదం కాబట్టి -37, డి వచ్చి T2 - T1 -33 -37 ఇది సూత్రంలో మైనస్, ఇక్కడేమో T2 వచ్చి A1 వచ్చి -37 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు -33 + 37 వచ్చేటప్పటికి 4 అవుతుంది. n వచ్చి 12. మనకి సూత్రం తెలుసు, సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేటప్పటికి n/2 2a + n - 1 × d. ఇక్కడ 12 టర్మ్స్ కాబట్టి 12 s12 అంటే 12 పదాలు మొత్తం వచ్చేటప్పటికి n దగ్గర 12 పెట్టుకుంటాం. 12/2 2a అంటే -37 ప్లస్ n - 1 అంటే n అంటే 12 టర్మ్స్ కాబట్టి 12 - 1 × d. ఇక్కడ 12/2 అంటే 6 2 37s are -74 మైనస్ ఉంది కాబట్టి 12 - 1 అంటే 11 అవుతుంది. 11 4s are 44 -74 నుంచి 44 పోయినట్లయితే 30 అవుతుంది. 6 × -30 వచ్చి -1 అవుతుంది. Sum of the first 12 terms of the AP equal to -180. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం 0.6 1.7 2.8 to 100 terms. ఇక్కడ A వచ్చి 0.6, D వచ్చి T2 - A2 - A1 కాబట్టి 1.7 - 0.6 వచ్చి 1.1 అవుతుంది. n వచ్చి 100 అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేటప్పటికి n/2 2a + n - 1 × d కాబట్టి s100 ఈక్వల్ టు n దగ్గర ఇక్కడ విసత్వంలో n ఉండే అక్కడ 100 2a ఉండే అక్కడ 0.6 మళ్ళీ n ఉండే అక్కడ 100 -1 d ఉండే అక్కడ 1.1. ఇక్కడ 100/2 ఇదేమో 0.6 1.2. ఇక్కడ 100 - 199 99 into 1.1 ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 108.9 అవుతుంది. ఇక్కడ దీన్ని మనం క్యాన్సిల్ చేసే 2 1 × 250 వస్తుంది. ఇవి రెండింటిని కూడి 50తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా 5505 వస్తుంది. ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ AP ఈక్వల్ టు 5505 అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం 1/15 1/12 1/10 to 11 టర్మ్స్. ఏ వచ్చేటప్పటికి ఫస్ట్ టర్మ్ 1/15, డి వచ్చేటప్పటికి T2 - T1 1/12 - 1/15. మనం LCM చేసినట్లయితే LCM చేసి మనం సింప్లిఫై చేసినట్లయితే D ఈక్వల్ టు 1/60 అవుతుంది. n ఈక్వల్ టు 11 టర్మ్స్. మన సూత్రం తెలుసు, సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేటప్పటికి n/2 2a + n - 1 × d. ఇక్కడ s ఆఫ్ 11 టర్మ్స్ వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ 11 టర్మ్స్ వచ్చేటప్పటికి 11 కాబట్టి 11/2 2a అంటే 1/15 ప్లస్ n అంటే 11 కాబట్టి 11 - 1 d అంటే 1/60. 11/2 ఇదేమో 2 × 1 2/15
ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి 11 మైనస్ 1 అంటే 10 అవుతుంది. 10/6 అంటే 10 1 జా 10 6 జార్ కాబట్టి 1/6 అవుతుంది. ఇక్కడ 11/2 ఈ రెండింటిని మనం ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేసినట్లయితే 3/10 వస్తుంది. ఈ రెండింటికి ఎల్సిఎం వచ్చేసేటప్పటికి 30 అవుతుంది. సింప్లిఫై చేసినట్లయితే మనకి 3/10 వస్తుంది. 11 3 జా 33, 2 10 జా 20. దీన్ని ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తే 113/20 అవుతుంది. ది సమ్ ఆఫ్ ది 11 టైమ్స్ ఆఫ్ ది గివెన్ AP ఈక్వల్ టు 1 11 13/20 అవుతుంది. సెకండ్ రోమన్లో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది గివెన్ బిలో. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో మనకి 10వ పదం కావాలి, 20వ పదం కావాలి, 100వ పదం కావాలని అడిగాడు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ లో ఇన్ని పదాలు మొత్తం చెప్పకుండా లాస్ట్ నెంబర్ ఇచ్చాడు. ఈ సిరీస్ 3 ప్రాబ్లమ్స్ కి. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం లో 84వది ఎన్నో పదం కనుక్కున్నట్లయితే దాని ప్రకారం మనం ఇక్కడ ఈ పదాలు మొత్తం అన్ని కనుక్కోగలము. ఈ పదం ఏంటని తెలిసి ఇది ఎన్నో పదము 5వదా 10వదా కనుక్కుంటే పై సూత్రం ప్రకారం మనం చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 7 + 10 1/2 + 14 ప్లస్ అండ్ సో ఆన్ 84. ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. A = 7, D = T2 - T1, 10 1/2 - 7. ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ గా మార్చుకుంటే 2 10 జా 20, 20 + 1 21/2 - 7. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేస్తే మనకి 7/2 వస్తుంది. AN = 84. ఇప్పుడు we know that sum of the nth term of the AP ఎన్నో పదాల సూత్రం ఏంటి? AN = A + n - 1 దీనిలో ప్రతిక్షేపించినట్లయితే ఈ 84 ఎన్నో పదమో తెలుస్తుంది. 84 = 7. A అంటే 7 కాబట్టి 7, n - 1 అంటే n ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి n - 1, D వచ్చి 7/2. ఈ +7 అవతల పక్క పోతే -7 అవుతుంది. 84 - 7. ఈ 7/2 కూడా అవతల పక్క వెళ్తే 2/7 అవుతుంది. ఇక్కడ ఈ +7 అవతల పక్క పోతే -7 అవుతుంది. ఈ ఇంటూలో ఉన్నటువంటి 2/7 ఈ 7/2 అవతల పక్క వచ్చేటప్పటికి 2/7 అవుతుంది. = n - 1. కాబట్టి 84 - 7 ఇంటూ 7/2 కాస్త 2/7 = n - 1 సమానం అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 84 - 7 వచ్చేటప్పుడు 77 ఇంటూ 2/7. ఈ ఇటు పక్క ఉన్నటువంటి -1 ఇటు తెచ్చినట్లు +1 = n అవుతుంది. మరలా ఒకసారి 84 - 7 77 ఇంటూ 2/7. ఈ -1 ఇటు వస్తే +1. ఇక్కడ ఈ క్యాన్సిలేషన్ చేసినట్లయితే 7 1 జా 7 11 జా ఇక్కడ 11 వస్తుంది. 11 2 జా 22 + 1 23 అవుతుంది. n = 23 అవుతుంది. n = 23. we know that the sum of n natural numbers వచ్చేటప్పటికి n numbers వచ్చేటప్పటికి s of n = n/2 a + n. ఇక్కడ n పదాల మొత్తానికి సూత్రం ఏంటన్నట్లయితే ఇంతకుముందే వాడిన సూత్రం కాకుండా ఫస్ట్ పదము ఆ సిరీస్ లో వచ్చినటువంటి చివరి పదము ఫస్ట్ పదము తెలిసి ఉంటే ఈ సూత్రం ప్రకారం మనం ఇంకా సింపుల్ గా చేయవచ్చు. సూత్రం ఏంటి? s of n = n/2 a + n. ఇది రెండో సూత్రం. n పదాల మొత్తానికి ఫస్ట్ పదము చివరి పదము తెలిసి ఉంటే. ఇక్కడ మనకు 23 కాబట్టి n s2 23 = 23/2. a వచ్చి 7 ప్లస్ l వచ్చి l అంటే లాస్ట్ టర్మ్ 84. 23/2 84 7 వచ్చి కూడితే 91. 23 91 మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2093/2. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా రాసుకుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని 1046 1/2 గా రాయొచ్చు. సమ్ ఆఫ్ ది 23 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ AP = 1046/1/2 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం 34 32 + 30 ప్లస్ అండ్ సో ఆన్ 10. ఇక్కడ కూడా మనకి ఈ 10వ పదం 10 అనేది ఎన్నో పదమో కనుక్కోవాల్సి ఉంది. ఇక్కడ A వచ్చి 34, D వచ్చి T2 - T1 లేదా A2 - A1. A2 - A1 నుంచి T2 - T1 అని కూడా పిలవచ్చు. 32 - 34 వచ్చి -2 అవుతుంది. AN వచ్చి 10 అవుతుంది కాబట్టి nth టర్మ్ ఆఫ్ AP ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనం నేర్చుకున్నట్లు
ఏ ఆఫ్ n ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీలో ప్రతిక్షేపించినట్లయితే ఈ 10 అనేది ఎన్నో పదం మనకు తెలుస్తుంది. 10 ఈక్వల్ టు ఏ అంటే 34 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే -2. 10 ఈక్వల్ టు 34 -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ +2. అప్పుడు ఈ 34 2 కూడినట్లయితే 36 అవుతుంది. అది అవతల పక్క తీసుకెళ్తే -36 అవుతుంది. ఈ 34 ప్లస్ 2 కూడితే 36 ప్లస్ 36 ఇది అవతల పక్క పోతే -36. అప్పుడు 10 - 36 ఈక్వల్ టు -2n అవుతుంది. ఇక్కడ ఈ 10 నుంచి -36 తీసేసినప్పుడు -26 అవుతుంది. ఇది -2n అవుతుంది. రెండు పక్కల మైనస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాం కాబట్టి n ఈక్వల్ టు 13 అవుతుంది. ఇప్పుడు నేను దట్ ది సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఈ రెండు సూత్రాలు మనం ఉపయోగించుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చి s(n) ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని ఉపయోగించుకోవచ్చు. లేదా ఫస్ట్ పదం మనకి తెలుసు, చివరి పదం తెలుసు కాబట్టి n/2 a ప్లస్ l అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం సింపుల్గా ఈ సూత్రం తీసుకుంటే s13 13 పదాలు మొత్తం వచ్చి n అంటే 13/2 ఫస్ట్ పదం 34 ప్లస్ లాస్ట్ పదం 10. 13/2 34 10 44 44 రెండుతో క్యాన్సిల్ చేసినట్లయితే 22 అవుతుంది. 13 ఇంటూ 22 286 286 అవుతుంది. సమ్ ఆఫ్ ది 13 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ ఏపీ ఈక్వల్ టు 286 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -5 ప్లస్ -8 ప్లస్ -11 అండ్ సో ఆన్ -230. ఇక్కడ ఏ వచ్చేసేటప్పటికి -5, డి వచ్చేటప్పటికి a2 - a1 లేదా t2 - t1 రెండు ఒకటి. కొంతమంది t2 - t1 చెప్తారు, కొంతమంది a2 - a1 చెప్తారు. కాబట్టి -8 -3 అంటే -5 అంటే +5 అవుతుంది. 8 - 5 అంటే 8 -8 + 5 అంటే -3 అవుతుంది. nth టర్మ్ ఆఫ్ వచ్చేటప్పుడు -230. nth టర్మ్ సూత్రం ఏంటి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ an దగ్గర -230 పెడతాం, a దగ్గర ఏమో -5 ఉపయోగించాం. n మైనస్ అంటే n మనం కనుక్కుంటాం. డి దగ్గర వచ్చేసేటప్పుడు -3 ఉపయోగించాం. అప్పుడు చూసినట్లయితే -230 ఈక్వల్ టు ఏ వచ్చి -5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే -3. -230 -5 -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ +3. ఇప్పుడు ఈ -5 నుంచి 3 తీసేసినట్లయితే -2 వస్తుంది. ఈ -2 అవతల పక్క పోతే +2 అవుతుంది. -3 నుంచి +3 తీసేస్తే -2 అవుతుంది. ఈ -2 అవతల పక్క తీసుకొస్తే +2 అవుతుంది. -230లో +2 తీసేస్తే -228 అవుతుంది. -230 నుంచి 2 తీసేస్తే -220 ఈక్వల్ టు -3n అవుతుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయినట్లయితే n ఈక్వల్ టు 228/3 అవుతుంది. 76 అవుతుంది. 228/3 అవుతుంది. n ఈక్వల్ 76 అవుతుంది. We know that the sum of the n times of AP ఈక్వల్ టు మనకి రెండు సూత్రాలు తెలిసి వీటిలో ఫస్ట్ పదం చివరి పదం తెలుసు కాబట్టి s(n) ఈక్వల్ టు n/2 a ప్లస్ l తీసుకున్నట్లయితే ఇక్కడ 76 n అనేది మొత్తం 76 పదాలు కాబట్టి s76 ఈక్వల్ టు 76/2 a అంటే -5 ప్లస్ లాస్ట్ పదం వచ్చేటప్పటికి l వచ్చేది -230. ఈ రెండు కూడినట్లయితే ఇది 76/2, ఈ రెండు కూడినట్లయితే -235 అవుతుంది. ఈ 2 తోటి దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 38 వస్తుంది. 38 76 అవుతుంది. 38 ఇంటూ -235 చేసినట్లయితే -8930 అవుతుంది. సమ్ ఆఫ్ ది 76th టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏది ఈక్వల్ టు -8930 గా ఆన్సర్ వస్తుంది. థర్డ్ ప్రాబ్లంలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఇక్కడ ఫస్ట్ పదం ఇచ్చాడు, డి ఇచ్చాడు, an ఇచ్చాడు. n టర్మ్స్ కి s(n) కి సూత్రం కనుక్కోమంటున్నాడు. an అనేది ఎన్నో పదం కనుక్కొని ఫైండ్ n అండ్ s అనేది ఇలా డిఫరెంట్ టర్మ్స్ అడిగాడు. ఈ ఒక్కొక్క లెక్కను మనం కింద వివరణగా చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ మొత్తం 10 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లం a ఈక్వల్ టు 5, d ఈక్వల్ టు 3, an ఈక్వల్ టు 50, ఫైండ్ n అండ్ sn అన్నాడు. a 5, d వచ్చి 3, an అంటే ఇది లాస్ట్ పదం 50. we know that the nth టర్మ్ అంటే మొత్తం ఈ
కనుక్కోవడానికి యాభై అనేది ఎన్నో పదం మనం తెలుసుకోవాలి కాబట్టి an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 డీలో ప్రతిక్షేపించినట్లయితే ఈ 3 వాల్యూస్ని ఇది ఎన్నో పదమో తెలుస్తుంది. ఇది ఎన్నో పదం తెలిస్తే మనం అన్ని పదాలు మొత్తం దీన్ని కనుక్కుంటాం. కాబట్టి an 50 ఈక్వల్ టు a అంటే 5, n అంటే మనకు తెలియదు, n మైనస్ 1 ఇంటూ d అంటే 3. ఇక్కడ 50 ఈక్వల్ టు 5 ప్లస్ 3 ఇంటూ n 3n మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. ఈ 55లోంచి 3 తీసేస్తే ప్లస్ 2 అవుతుంది. ఈ ప్లస్ 2ని అవతల పక్క తీసుకెళ్తే మైనస్ 2 అవుతుంది. 50 మైనస్ 2 ఈక్వల్ టు 3n అవుతుంది. 50లో 2 పోయినట్టు 48 అవుతుంది. 48 ఈక్వల్ టు 3n అవుతుంది. n ఈక్వల్ టు 48/3 అంటే 16 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 16 పదాలు మొత్తం కనుక్కోవాలి. ది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఆఫ్ a2 ఈక్వల్ టు ఈక్వల్ టు మనకి 2 సూత్రాలను దీంట్లో ఫస్ట్ పదం చివరి పదం తెలుసు కాబట్టి n/2 a ప్లస్ l ఉపయోగించుకుంటే ఇది ఫస్ట్ పదము, ఇది చివరి పదము. మొత్తం 16 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ n తెలియజేస్తుంది. ఆ సిరీస్ లో 16 పదాలు ఉన్నాయి కాబట్టి s16 ఈక్వల్ టు 16/2, a అంటే 5, l అంటే 50. 2 1 జా 2 8 జా 8, 50 ప్లస్ 5 55, 8 55 జా 440. ఇక్కడ n 16 కాబట్టి n ఎన్ని పదాలు అన్నట్లయితే ఆ సిరీస్ లోని 16 పదాలు మొత్తం 440కి 440కి సమానం అవుతాయి. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే a ఈక్వల్ 7, a 13 ఈక్వల్ 13, 13వ పదం వచ్చేటప్పుడు 35, 13 పదాలు మొత్తం కనుక్కోమన్నారు. 13వ పదము 35 ఇచ్చారు కాబట్టి a ప్లస్ 12d ఈక్వల్ టు 35. ఇక్కడ ఏ మనకు తెలుసు, ఏ వచ్చి 7 ప్లస్ 12d ఈక్వల్ టు 35. ఈ 7 అటు పక్క తీసుకెళ్తే 12d ఈక్వల్ టు 35 మైనస్ 7. 35లో 7 తీసి 28. 12d ఈక్వల్ టు 28, d ఈక్వల్ టు 28/12. మనము ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేసినట్టు 4 7 జా 28, 4 3 జా 12, 7/3. ఇప్పుడు we know that the sum of n terms of AP వచ్చేటప్పుడు ఎస్ఆఫ్ కూడా మనకు ఫస్ట్ పదం తెలుసు, చివరి పదం తెలుసు కాబట్టి n/2 a ప్లస్ l. n అంటే ఇక్కడ 13 కాబట్టి 13/2, a వచ్చి 7, l వచ్చి 35. 13/2, 7 ప్లస్ 35 వచ్చి 42, 21 జా 42, 13 into 21 వచ్చి 273. therefore hence ఇక్కడ d వచ్చి 7/3, s13 వచ్చేసి 13 పదాలు మొత్తం వచ్చి 273 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం a12 వచ్చి 37, d వచ్చి 3 అండ్ ఫైండ్ a అండ్ s12 సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కనుక్కోమన్నారు. లెట్ బి ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ AP is given. a12 వచ్చేటప్పటికి a ప్లస్ 11d, 12th టర్మ్ వచ్చేటప్పటికి a ప్లస్ 11d వచ్చేసి 37, a ప్లస్ 11 d అంటే 3 మనకి ఆల్రెడీ ఇవ్వబడింది కాబట్టి 3, a ప్లస్ 11 అంటే 11 3 33. కాబట్టి a ఈక్వల్ టు 37 మైనస్ 11 3 33, 4 అవుతుంది. ఫస్ట్ పదం 4 అయింది. ఇప్పుడు మనకు ఫస్ట్ పదం తెలుసు, చివరి పదం తెలుసు కాబట్టి ఎస్ఆఫ్ ఈక్వల్ టు n/2 a ప్లస్ l ప్రకారం 12 టర్మ్స్ కాబట్టి n వచ్చి 12/2, a అంటే 4, l వచ్చి చివరి పదం 37. 2 1 జా 2 6 జా 37 ప్లస్ 4 41, 6 41 జా 246. hence a ఈక్వల్ టు 4, సమ్ ఆఫ్ 12 టర్మ్స్ వచ్చేసి 246. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి గివెన్ a2 వచ్చి 15, s10 వచ్చేసేటప్పటికి 125, ఫైండ్ d అండ్ a12. ఇక్కడ మనకి a3 అంటే a ప్లస్ 2d అంటాం, a ప్లస్ 2d వచ్చేసేటప్పటికి 15కి సమానం. ఇక్కడ సమ్ ఆఫ్ n యాక్చువల్ సమ్ ఆఫ్ ది n టర్మ్ ఆఫ్ AP వచ్చేటప్పటికి s(n) ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ dలో s10 వచ్చేసేటప్పటికి 10 పదాలు మొత్తం వచ్చేటప్పటికి 10, n అంటే 10 కాబట్టి 10/2 2a ప్లస్ 9d. ఈ సిరీస్ లో ఫస్ట్ పదం వచ్చేసేటప్పటికి
మొత్తం 10 పదాలు కాబట్టి 10/2 n/2 2a ప్లస్ 9d 9d అంటే 10 మైనస్ 1 ఇంటూ d కాబట్టి 9d అవుతుంది. n మైనస్ 1 ఇంటూ d కాబట్టి ఇక్కడ 10 పెట్టుకుంటాం కాబట్టి 10 మైనస్ 1 అంటే 9d అవుతుంది. డైరెక్ట్గా వేశారు. ఈక్వల్ టు 125. ఇది ఎంతకు సమానం? ఈ 10 పదాలు మొత్తం 125కి సమానం. 2 1 జా 2 5 జా 5 ప్లస్ 2a ప్లస్ 9d ఈక్వల్ టు 125. ఇక్కడ 5 టేబుల్ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 5 1 జా 5 25 జా 125 అవుతున్నప్పుడు మనకు 2a ప్లస్ 9d ఈక్వల్ టు 25 అవుతుంది. ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 రెండుని ఈక్వేషన్ 1 తోటి 2 మైనస్ 1 చేసినట్లయితే మనం ఇక్కడ ఏమొస్తుంది అన్నట్లయితే ఇక్కడ ఒకటో ఈక్వేషన్ ఉంది, ఇక్కడ రెండో ఈక్వేషన్ ఉంది. రెండో ఈక్వేషన్ లో 2 మొదటి ఈక్వేషన్ ని 2తో మల్టిప్లికేషన్ చేసి దాంట్లోంచి రెండో ఈక్వేషన్ తీసేస్తాం. 2 ఇంటూ a ప్లస్ 2d మైనస్ రెండో పదం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏమొచ్చింది 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ లో 2 ఇంటూ 15 30 మైనస్ సెకండ్ ఈక్వేషన్ లో 25. ఇది మొత్తం కాంప్లెక్స్ గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి రెండు ఫస్ట్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లికేషన్ చేసి దాంట్లోంచి రెండో ఈక్వేషన్ తీసేయాలి. 2 ఇంటూ a ప్లస్ 2d మైనస్ తర్వాత సెకండ్ ఈక్వేషన్ వచ్చేసేటప్పటికి సెకండ్ ఈక్వేషన్ 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క ఈజ్ ఈక్వల్ టు ఎట్లా కూడా తీసాను కాబట్టి 2 ఇంటూ 15 ఫస్ట్ ఈక్వేషన్ 15 2ని 15 తెచ్చాను 2 15లో 30 మైనస్ సెకండ్ ఈక్వేషన్ 25. అప్పుడు మనకి 2a ఇక్కడ మైనస్ 2a క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ a 2a మైనస్ 2a క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 2 2 4d మైనస్ 9d మిగులుతుంది. దీంట్లో 2a ఇంటూ 2a ఇక్కడ మైనస్ 2a క్యాన్సిల్ అవుతుంది. 2 2 4d మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 9d ఈ రెండో మిగులుతాయి. ఇక్కడ 4d మైనస్ 9d ఈక్వల్ టు 2 15 30 మైనస్ 25 వస్తుంది. 4dలో మైనస్ 9d తీసేసి మైనస్ 5d ఈక్వల్ టు 30 మైనస్ 25 వచ్చి 5 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 బై మైనస్ 5 కాబట్టి మైనస్ 1 అవుతుంది. a1 వచ్చేటప్పటికి a ప్లస్ 9d కాబట్టి పదో పదము a దగ్గర a వచ్చేటప్పటికి a ప్లస్ 2d దీన్ని a10 వచ్చేటప్పటికి a ప్లస్ 9d అంటే a ప్లస్ 2d ప్లస్ 7dగా రాసుకున్నాం. a ప్లస్ 7d అవుతుంది. అప్పుడు 15 7 ఇంటూ d మైనస్ 1 అవుతుంది. 15 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 15 మైనస్ 7 8 అవుతుంది. ఇక్కడ d వచ్చి మైనస్ 1 అవుతుంది. పదో పదం వచ్చేటప్పటికి ప్లస్ 8 అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం d వచ్చి 5 s9 వచ్చి 75 ఫైండ్ a అండ్ a9 d5 s9 75 కాబట్టి s9 వచ్చేసి సూత్రం ఏంది s అకాన్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d n బై అంటే ఇక్కడ మనకి 9 పదాలు కాబట్టి ఇది 9వ పదం కాబట్టి 9/2 2a తెలియదు కాబట్టి 2a ప్లస్ n అంటే 9 కాబట్టి 9 మైనస్ 1 d అంటే 5 ఈక్వల్ టు ఈ 9 పదాలు మొత్తం 75కి సమానం. ఇక్కడ ఈ 9/2ని అవతల పక్కకు తీసుకెళ్ళినట్లయితే 2/9 అవుతుంది. ఈ 9/2 ఇటు పక్కకు తీసుకొస్తే 2/9 అవుతుంది. ఇక్కడ మనకి 2a 9 మైనస్ 1 8 5 జార్ 40 2a 9 మైనస్ 1 8 ఇంటూ 5 40 ఈ 9/2 అవతల పక్క పోతే 2/9 అవుతుంది. ఇప్పుడు 3 3 జార్ 3 25 జార్ క్యాన్సిల్ చేసి 25 ఇంటూ 2 50/3 అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 50/3 ఈ ప్లస్ 4 40 వస్తే మైనస్ 40. ఎల్సిఎం చేసినట్లయితే 340 జార్ మైనస్ 120 అవుతుంది. మైనస్ 120లో 50 తీసేసినట్లయితే మైనస్ 70/3 అవుతుంది. ఇప్పుడు 2a ఈక్వల్ టు మైనస్ 70/3 a ఈక్వల్ టు 1 జార్ 235 జార్ క్యాన్సిల్ చేసినట్లయితే
ఏ ఈక్వల్ టు 35/3 అవుతుంది. ఇప్పుడు A9 వచ్చినప్పుడు A ప్లస్ 8D కాబట్టి A అంటే -35/3, 8D అంటే 5, 8 5 జా 40. ఇప్పుడు 340 జా 120, 120 నుంచి 35 తీసేసినట్లయితే 85/3 అవుతుంది.